హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు కొరకై మనమంట నక్షత్రం వలె మనం ప్రకాశించాలి అంట. నక్షత్రం అంటే మనకేం గుర్తొస్తది? ఆనాడు తూర్పు దిక్కు జ్ఞానులకి నక్షత్రం దారి చూపించింది కదా! ప్రియ సహోదరి, సహోదరుడా! మరి ఈనాడు మనం కూడా అంట ఆ నక్షత్రం వలె క్రీస్తు దగ్గరికి చేర్చాలి. మనము ఆ నక్షత్రం వలె క్రీస్తుకి కొరకై ప్రకాశించాలి అని ఈనాడు వాక్యం తెలియజేస్తుంది. ఆనాడు తూర్పు దిక్కుగానే నక్షత్రం వారికి చూపించింది దారి. జ్ఞానులకు వారి ముందు నడిచింది నక్షత్రం. వారికి మార్గం చూపింది. ఆ యేసు ఉన్న చోటపై నిలిచింది ఆ నక్షత్రం. ఆ నక్షత్రమును చూచినప్పుడు జ్ఞానులు ఆనందించారు. ఈనాడు మనం ఆ నక్షత్రం వలె ప్రకాశించాలి. లోకంలో క్రీస్తు దరికి చేరే వారికి మార్గం చూపాలి. అన్యులకు అంటే దేవుడు తెలియని వారికి తెలియజేయుటకు ముందుండాలి. నక్షత్రం తూర్పు దిక్కునే వారికి దారి చూపింది ఆనాడు. కానీ ఈనాడు అన్ని దిక్కుల నుండి క్రీస్తు దరికి మార్గం చూపాలి మనం. ఆ నక్షత్రం వలె క్రీస్తు ఉన్న ఇంటిపై నిలిచింది. ఈనాడు క్రీస్తు సాక్షిగా మనం ఇలలో అంటే భూమిలో నిలవాలి. యేసు సాక్షిగా నక్షత్రం వలె ప్రకాశించాలి. క్రైస్తవునిగా క్రీస్తు సాక్షిగా ఆయన తేజస్సుతో ఆయన పోలికగా ఆయన కొరకు ఆ నక్షత్రం వలె మనం ఈ లోకంలో ప్రకాశించుదాం. ఆ నక్షత్రాన్ని చూచి జ్ఞానులు ఆనందించారు. ఈనాడు జ్ఞానులు కాదు, అందరూ అందరూ కూడా ప్రకాశిస్తున్న నిన్ను నన్ను ప్రతి ఒక్క క్రైస్తవుడు చూచి ఆనందించాలి. ప్రియా సహోదరి, సహోదరుడా, అందరూ ఆనందించాలి. నక్షత్రం వలె ప్రకాశిస్తున్న మనలను చూచి క్రైస్తవులందరినీ చూచి కూడా ఆనందించాలి. ఆనాడు క్రీస్తుకి, ప్రభువుకి, జ్ఞానులకి దారి చూపించింది నక్షత్రం. ఒక తూర్పు దిక్కు నుండే దారి చూపించింది. కానీ ఈనాడు మనం నలుదిక్కుల నుంచి కూడా క్రీస్తు వైపుకి మార్గం చూపాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ నక్షత్రం వలె క్రీస్తు కొరకే మనం ప్రకాశించాలి. క్రీస్తు కొరకే సాక్షిగా నిలవాలి. ఈ భూలోకంలో నక్షత్రము ఆకాశంలో సాక్షిగా నిలిచింది క్రీస్తు పుట్టాడు అని. ఈనాడు క్రీస్తు పుట్టి మరణించి మూడో దినమున తిరిగి లేచి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారని అన్ని దిక్కుల నుండి ఈ భూలోకంలో అందరికీ తెలియజేయమని, క్రీస్తు సాక్షిగా ఉండమని మనకి తెలియజేస్తుంది. ఆయన తేజస్సుతో ఆయన పోలికగా మనము ఆయన కొరకు నక్షత్రం వలె మనము ఈ లోకంలో ప్రకాశించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, జ్ఞానులే కాదు, అందరూ కూడా మనల్ని చూసి ప్రకాశిస్తున్న నిన్ను నన్ను చూసి ఆనందించాలి. జ్ఞానులు కాను, తెలివి లేనివారు, తెలివి తక్కువ వారు, అన్యులు, మరి దేవుడు తెలిసిన వారు, మరి ఇంకా చదువు రాని వారు అందరూ కూడా మనల్ని చూసి ఆ నక్షత్రం వలె ప్రకాశిస్తున్న నిన్ను నన్ను ప్రతి ఒక్క సహోదరుడిని క్రైస్తవులందరినీ కూడా చూసి ఆనందించాలి అని కోరుకుంటున్నాడు అది దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి మనము కూడా ఆ యొక్క నక్షత్రం వలె ఈనాడు క్రీస్తుకు సాక్షిగా క్రీస్తు ఉన్న దరికి చేర్చడానికి అన్యులకు ఆ యొక్క క్రీస్తు మార్గం తెలియని వారికి తెలియజేయాలి. క్రీస్తు ప్రభు ఇదిగో ఇక్కడ ఉన్నాడు దేవాలయంలో, ఇగో ఇక్కడ నా హృదయంలో ఉన్నాడు, ఇంకో క్రీస్తుని నేను నమ్ముకొని ఇలా జీవిస్తున్నాను, నా జీవితం ఎంతో ఆనందంగా ఉందని మనము క్రీస్తుకి సాక్షులుగా నిలబడాలి. ప్రియ సహోదరి, సహోదరుడ, ఈ లోకంలో మరి అటువంటి గొప్ప భాగ్యమును దయచేయమని ప్రభువ, మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించి నీకు సాక్షిగా నక్షత్రం వలె మేము ఈ లోకంలో ప్రకాశించే భాగ్యమును మాకు దయచేయమని, మమ్మల్ని అందరిని చూసి ఆనందించే వారిగా చేయమని క్రీస్తు సాక్షులుగా అడుగుదాం. ఆమేన్.